ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 131 అధ్యాయము 1 వచనం, యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, నా కన్నుల మీద చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, తన వ్యాయామం అనేది ఎలా ఉందనేది దాని గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏదైనా పని చేయడానికి, ఆ పనిని సక్రమంగా జరిగించడానికి దానికి తగినటువంటి బలమైతే ప్రతి ఒక్కరికి కావాలి. తమ శరీరంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక పనిని చేయడానికి శక్తిమంతులుగా ఉంటారు. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలోని కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, సౌలైతే దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహముని ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, నీ దాసుడైన నేను ఆ సింహముని ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయుడు వాటిలో ఒకని దాని వల్ల అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించిననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. లేఖనాలు చూస్తూ ఉన్నప్పుడు శరీర సంబంధమైనటువంటి విద్యాభ్యాసం గురించి సౌలు రాజు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని గురించి దావీదు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేటువంటి వారికి శరీర సంబంధమైనటువంటి వ్యాయామం సరైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యాయామము ఖచ్చితంగా అవసరమని ప్రభు అయితే ఈ ఉదయకాలాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. హోషే గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో, ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరుచుకున్నదరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో అభ్యాసం కలిగినటువంటి వారుగా ఉంటారు, వ్యాయామం అనేది చేస్తూ ఉంటారు. శరీరానుసారమైన మనుషులు శరీర విషయాల్లో వ్యాయామం చేస్తూ ఉంటారు. ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో గెలుపు కొరకు వారు అభ్యాసం కలిగి ఉంటారు. కానీ ఈ శరీర సంబంధం వ్యాయామం కొంతవరకు అది మంచిది, కానీ ఆత్మ సంబంధమైన వ్యాయామం అయితే నీ జీవితకాలం అంతటికీ కూడా ఖచ్చితంగా అది అవసరమని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనములో, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఇది విచిత్రమైనటువంటి మాట. ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి వాడు దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, సహవాసాన్ని బట్టి ఒక మంచి వ్యాయామంలోనికి అతను వెళ్ళినప్పుడు ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి, తన ఆత్మీయంగా జీవించడానికి తన పోరాటం చేసేది అదృశ్యకరంగా కనిపించేటువంటి అంధకార శక్తుల ప్రభావాలతో. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి వ్యాయామం చాలా ప్రాముఖ్యమైనదని ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోగలగాలి. కనుక ఈరోజు ప్రభు అనేక మందికి అనేక రకాలుగా నడిపిస్తున్నప్పుడు, అనేక శ్రమల్లో, బలహీనతల్లో వారు వేసరిపోతూ ఉన్నప్పుడు దైవ సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటారు. కానీ ఎన్నో రకాల ఆత్మ సంబంధ వ్యాయామాలు ఈ దినమున అవసరమని ప్రభు అయితే మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోగలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. కనుక శరీర సంబంధమైనటువంటి వ్యాయామము శరీరంలో కొద్ది కాలం వరకు మాత్రమే ఆ బలాన్ని కనపరచగలదు, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, కానీ నష్టం తప్ప. ఆత్మ సంబంధమైనటువంటి వ్యాయామం చేసేటప్పుడు అది చేస్తూ ఉన్నప్పుడు అది చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ అది కొంతకాలం తర్వాత దాంట్లో నుంచి వచ్చేటువంటి ఫలము అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక అటువంటి గొప్ప బలం గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేయడాన్ని, ఉదయకాలాన్ని ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడాన్ని చూస్తూ ఉన్నాము. కనుక శరీర సంబంధమైన వ్యాయామం కొంత మట్టుకు అది మంచిది, కానీ ఆత్మ సంబంధమైన వ్యాయామం అయితే నీవు నిద్రించేటంత వరకు కూడా అది నీకు ఎంత అవసరమని, ప్రతి పోరాటంలో అది నీకు జయమిస్తుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు.
ప్రభా మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా యుద్ధాభ్యాసం అనేది తండ్రి యుద్ధంలో గెలుపు కొరకు నాయన అనేక మంది పోరాడుతూ ఉంటారు, కానీ యుద్ధాభ్యాసము ప్రభా నాయన అది శరీర సంబంధంగా కాదు, కానీ ఆత్మ సంబంధంగా అది నీతిని రాజ్యాన్ని వెతికేటువంటి వరకు అవసరమని ఉదయకాలాన్ని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అటువంటి బలమైనటువంటి వ్యాయామం ప్రభు ఆత్మీయంగా ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా సహాయం దయచేసి అన్ని విషయములలో బలం పొందినట్టుగా ఉండి అదృశ్యకరంగా పనిచేసే ప్రతి అంధకార శక్తుల ప్రభావాల మీద వారు బలము నొందినట్లుగా ప్రభా కృప దయచేసి మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.